మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, అట్లాగే ఆయన కోడలు ఉపాసన, వీళ్ళిద్దరూ కూడా కంబైన్డ్గా ఈ ఫుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం, ఆ కిచెన్కి అత్తమ్మాస్ కిచెన్ అనేటువంటి ఒక పేరు పెట్టడం అనేది కేవలం చిరంజీవినే లేదా చిరంజీవి ఫ్యామిలీలో ఉన్న హీరోలను అభిమానించేటువంటి అభిమానులకే కాకుండా హైదరాబాద్ అట్లాగే చుట్టుపక్కల ఉండే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫుడ్ అభిమానులందరికీ కూడా, ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడే ఫుడీస్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వెంచర్ ఏదైతే ఉందో ఇది విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే మనకి చాలామంది హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఫుడ్ చైన్లోకి బాగా ఎంటర్ అవుతున్నారు. సందీప్ కిషన్ కూడా వివాహ భోజనము అనేటువంటి ఒక ఫుడ్ రెస్టారెంట్ ఉంది హైదరాబాద్లో. సో అట్లా వీళ్ళందరూ కూడా ఫుడ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజానికి ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఎన్ని సంవత్సరాలు పెట్టినా కూడా తరగనటువంటి మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలే కానీ ఫ్లాప్ అవ్వని ఒక వెంచర్గా, ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ బిజినెస్ ఐడియాగా మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఐడియా ఏదైతే ఉందో అత్తమ్మాస్ కిచెన్ అనే ఐడియాలోకి పవన్ కళ్యాణ్ యొక్క భార్య అన్న లెజినోవా, ఆమె కూడా ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేశారు అనేటువంటి వ్యాఖ్యలు మనకు వినిపిస్తున్నాయి. గతంలో రష్యా నుంచి వచ్చినటువంటి ఆమె పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న తర్వాత రష్యాలో చాలా అసెట్స్ని ఆమె అమ్ముకున్నట్టుగా, అక్కడ ఉన్నటువంటి మనీ అంతా కూడా ఆమె ఇక్కడ ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నప్పుడు ఉపాసనతో కలిసి ఆమె ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా మనకి ఒక స్ట్రాంగ్ సమాచారం ఉంది. అయితే ఈ యొక్క ఫుడ్ చైన్లో ఏమేమి దొరుకుతాయి, ఏంటి, ఫుడ్ ఎట్లా దొరుకుతుంది అనేది మనం ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇన్నాళ్ళు ఈ హాస్పిటల్ రంగంలో ఉన్నటువంటి ఉపాసన, అపోలో హాస్పిటల్స్ అన్నీ ఆమె చూసుకునేవారు. అటువంటి ఉపాసన ఈరోజు ఇటువైపు ఈ ఫుడ్ థింగ్స్ వైపు ఎంటర్ అవ్వడం అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారుతుంది. సో ఏం జరుగుతుందని చూడాలి.